దర్శకుడు క్రిష్ రాజమౌళి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉంది. అలాంటి స్నేహం ఉండబట్టే తాను గౌతమిపుత్ర శాతకర్ణి చారిత్రక సినిమా తీస్తున్నానని క్రిష్ చెప్పగానే జక్కన్న అతన్ని ప్రోత్సహించాడు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపాడు కూడా. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ఈ చిత్రంపై జక్కన్న ప్రశంసలు కురిపిస్తూనే వస్తున్నాడు. టీజర్, ట్రైలర్స్ విడుదలయ్యాక ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇక సినిమా చూశాక క్రిష్ మూవీపై పొగడ్తలతో ముంచెత్తాడు. కేవలం 79 రోజుల్లోనే ఈ కళాఖండాన్ని ఎలా తెరకెక్కించావంటూ ఆకాశానికి ఎత్తేశాడు. అలాంటి జక్కన్న శాతకర్ణి యూనిట్ పై విరుచుకుపడ్డాడు. తాను చేయని పనిని చేసినట్లుగా చూపించడంతో ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతకీ ఏమైంది అని అనుకుంటున్నారా? ఆ వివరాలు తెలియాలంటే మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. గౌతమిపుత్ర శాతకర్ణి చూసిన అనంతరం దర్శక ధీరుడు రాజమౌళి ఆ మూవీపై ప్రశంసలు కురిపిస్తూ క్రిష్ కి ఓ లేఖ రాశాడని గత కొన్నాళ్ల నుంచి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అంతేకాదు, జక్కన్న రాసిన లేఖ ఇదే అంటూ ఓ లెటర్ కూడా వైరల్ అయింది. ఓ పెద్ద డైరెక్టర్ తొలిసారి అలా లెటర్ రాయడం ఇదే తొలిసారి కావడంతో వెబ్సైట్లతో పాటు న్యూస్ పేపర్లు కూడా దాన్ని ప్రచురించాయి. ఎలాగో జక్కన్న ముందు నుంచి శాతకర్ణిపై ప్రశంసిస్తూ వస్తున్నాడు కదా, ఈ లెటర్ కూడా రాసి ఉంటాడులే అని అందరూ అనుకున్నారు. కానీ ఈ లెటర్ తాను రాయలేదని జక్కన్న తాజాగా కుండబద్దలు కొట్టేశాడు. తాను క్రిష్ కి ఏ లెటర్ రాయలేదని, ఆ వార్తలన్నీ ఫేక్ అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నాడు. ఈ వార్త విన్న తర్వాత తాను షాక్ కి గురయ్యానని తెలిపాడు.